తెలంగాణలో లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరగ్గా ఏపీలో పలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే పోలింగ్ సమయం ముగిసే వరకు క్యూ లైన్లో ఉన్న వారికి సమయం గడిచినా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. ఇక అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఓట్లు వేశారు ఓటర్లు. అయితే ఈసారి కాస్త ఓటింగ్ శాతం కూడా పెరిగింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని అందించడానికి మా ప్రతినిధి రిషికేష్ సిద్ధంగా ఉన్నారు. రిషికేష్, చెప్పండి, గతంతో పోలిస్తే ఓట్ల పర్సెంటేజ్ బాగా పెరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇప్పుడు కౌంటింగ్ అనేది ఏదైతే ప్రక్రియ ఉందో దీనికి సమయం చాలా ఉంది కాబట్టి స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత అనేది చాలా కీలకం. ఎలా ఉంది అక్కడ భద్రత? సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్ద ఎత్తున జనం ఓటేయడానికి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం కూడా పోలింగ్ శాతం అనేటువంటిది గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే కనుక 4% పైగా పోలింగ్ శాతం పెరిగినట్టుగా మనకు తెలుస్తా ఉంది. కరీంనగర్కి వచ్చేసరికి దాదాపుగా 73.7% వరకు కూడా పోలింగ్ నమోదైంది. అటు పెద్దపల్లి దాదాపుగా 68% వరకు కూడా పోలింగ్ నమోదైంది. మరోవైపు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 72 పైగా పోలింగ్ శాతం నమోదైంది. మొత్తంగా 2019 ఎన్నికలతో పోలిస్తే కనుక ఇప్పుడు 3 నుంచి 4% ఓటు శాతం అనేటువంటిది గణనీయంగా పెరిగింది. స్వచ్ఛందంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అనంతరం దాదాపుగా ఈ యొక్క ఈవీఎంల తరలింపు అనేది అర్ధరాత్రి వరకు కూడా కొనసాగింది. 3 జిల్లాల పరిధిలో దాదాపుగా 3 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈవీఎంలను ఎక్కడికెక్కడ స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. ప్రస్తుతం మనం కరీంనగర్ లోని SRR కళాశాల స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నాం. ఇక్కడికి మొత్తంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఈవీఎంలను అన్నింటినీ కూడా ఇక్కడికే తరలించారు. ఇక్కడ పూర్తిగా పోలీస్ పటిష్ట బందోబస్తు మధ్య ఈవీఎంలకు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సిఆర్పిఎఫ్ బలగాలతో మొత్తంగా 3 అంచెల భద్రత మధ్య ఈవీఎంలు ఉన్నాయి. జూన్ 4వ తేదీ ఫలితాలు వెలువడే వరకు కూడా, ఫలితాల రోజు వరకు కూడా ఈ ఈవీఎంలకు ఇదే పహారా, ఇదే ఒక పరిశీలన కొనసాగుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా కూడా అటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధికి సంబంధించి జేఎన్టీయు రామగుండానికి సంబంధించినటువంటి రామగిరికి లో ఉన్నటువంటి జేఎన్టీయులో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ కూడా 3 అంచెల భద్రత మధ్య సీసీ కెమెరాల మధ్య పోలీస్ పహారా మధ్య ఈవీఎంలు ఉన్నాయి. మొత్తంగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గణనీయంగా పోలింగ్ శాతం అనేటువంటిది పెరిగింది. ఓటర్లు తమ యొక్క నిర్ణయాన్ని ఈవీఎంలో భద్రపరిచారు. ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి భవిష్యత్ అనేటువంటిది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4వ తేదీ ఫలితాలు వెలువడే వరకు ఇదే టెన్షన్ కొనసాగుతూ ఉంటుంది. మరోవైపు దాదాపుగా ఏప్రిల్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సమరం అనేటువంటిది అటు నామినేషన్ల పర్వం కావచ్చు, ప్రచార పర్వం కావచ్చు, పోలింగ్ ప్రక్రియ వరకు అంతా సజావుగా సాగింది. 3 పార్లమెంటు పరిధిలో ఎక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ వరకు కూడా ఎక్కడ అల్లర్లు గొడవలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ వరకు కూడా చాలా ప్రశాంతంగా సజావుగా కొనసాగిందని చెప్పొచ్చు. అయితే పోలింగ్ ప్రక్రియ పెరగడం కోసం అధికారులు చేసినటువంటి స్వీప్ కరీంనగర్ అనేటువంటి ప్రక్రియ గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. కరీంనగర్ లో ఏకంగా 73% వరకు కూడా పోలింగ్ నమోదైంది. వీరు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, 10K రన్ కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, ఇలాంటి అనేక అవగాహన కార్యక్రమాలు, ఓటు హక్కు తమ బాధ్యత అనేటువంటి ఒక విస్తృత ప్రచారం, అవగాహన ఓటర్లలో కల్పించింది. ఓటర్లు చాలా స్వతహాగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కరీంనగర్ లో కావచ్చు, 3 పెద్దపల్లి, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గణనీయంగా ఓటింగ్ లో పాల్గొన్నారు ప్రజలందరూ. మొత్తంగా కూడా 73, 76, 67% పోలింగ్ నమోదైంది. ఇప్పుడున్నటువంటి ఈవీఎంలు పూర్తి స్థాయిలో పోలీస్ పహారాల మధ్య SRR కళాశాల వద్ద ఇక్కడ పోలీస్ పహారా మధ్య ఉన్నాయి ఈ ఈవీఎంలు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘా వ్యవస్థలో నిరంతరం అటు రిటర్నింగ్ అధికారి పమేల సత్పతి కావచ్చు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఈ యొక్క జూన్ 3వ తేదీ అంటే దాదాపుగా జూన్ 4వ తేదీ ఉదయం వరకు కూడా ఈ యొక్క పోలీస్ పహారా కొనసాగుతుంది. సీసీ కెమెరాల మధ్య 3 అంచెల భద్రత, సిఆర్పిఎఫ్ బలగాల భద్రత మధ్య పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి పార్టీల అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో వీటికి సీల్ వేశారు. జూన్ 4వ తేదీ ఉదయం ఈ యొక్క సీల్ ను తీసి ఆ తర్వాత పోలింగ్ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కౌంటింగ్ లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈవీఎంలలో ప్రజల యొక్క నిర్ణయం అనేటువంటిది ఉంది అని చెప్పొచ్చు. మొత్తంగా కూడా ఈవీఎంల వద్ద
ఎక్కడికక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.